ఆంధ్రప్రదేశ్లో సిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి భూములు కేటాయింపులపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. సిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ భూ కేటాయింపులపై తక్షణం నివేదిక ఇవ్వాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కేటాయించిన భూములు శేషాచలం వైల్డ్ వైఫ్ ఫారెస్ట్ పరిధిలోని భూములు అక్రమంగా కేటాయించారంటూ హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. తిరుపతిలోని శేషాచలం అడవులకు ఆనుకొని ఉన్న ఉపాధ్యాయ నగర్ గ్రౌండ్ వాల్డ్ రోడ్లు అటవీ సరిహద్దు కంచెను సిడ్డి సాయి ఎలక్ట్రికల్స్ నిర్వాహకులు ధ్వంసం చేశారు. కంచె ధ్వంసం కావడంతో వన్యప్రాణులు ఆహారం, నీటి కోసం బయటకు వస్తూ ప్రాణాపాయానికి గురవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అటవీ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిధిలోని ఫెన్సింగ్ తగిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దివ్య రామక్షేత్రంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షిర్డీ సాయి అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కడప నగరానికి ఆనుకొని సేజ్ కు కేటాయించిన భూములను వైసీపీ ప్రభుత్వం షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు చౌకగా కట్టబెట్టింది. కడప ప్రభుత్వం సర్వజన ఆసుపత్రి సమీపంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 52.45 ఎకరాలను కేటాయించారు. ఐటీ పార్క్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ ఉప కేంద్రం సైతం నిర్మించారు. జగన్ ప్రభుత్వం ఐటీ సెజ్ భూములను డీనోటుపై చేయించి దానిలో 49.8 ఎకరాల్ని షిర్డీ సాయి సంస్థకు 42.48 కోట్ల రూపాయలను నామమాత్రపు ధరకు కట్టబెట్టింది. ఆ భూముల విలువ ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం 150 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. ఈ భూముల్లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుచి అలార్మ్స్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించింది. సింగపూర్ టెన్షిప్ కేంద్రీయ విద్యాలయం, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కొత్తగా నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉన్న విలువైన భూములను షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పులివెందులకు చెందిన న్యాయవాది టి జయరాం సహా చట్టం కింద అటవీశాఖకు దరఖాస్తు చేశారు. షిర్డీ సాయి సంస్థకు కేటాయించిన భూములపై వివరాలు ఇవ్వాలని కోరారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నిర్మించిన పరిశ్రమ ప్రాంతం శేషాచల వన్యప్రాణి అభయారణ్యంగా పీసీసీఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కి నివేదిక సైతం సమర్పించింది. షిర్డీ సాయి సంస్థ నిర్మించిన పరిశ్రమ భూములు తమ శాఖ పరిధిలోని అటవీ చట్టాలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని తాజాగా గుర్తించింది. మామిళ్లపల్లి బీట్లో పాలకొండ రిజర్వ్ అటవీలో సుచి అలార్మ్స్ అండ్ కండక్టర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా స్థాపించారని, మీ దగ్గర ఏమైనా భూములు రికార్డులుంటే తీసుకువచ్చి అందించాలని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ను అటవీ శాఖ ఆదేశించింది. లేదంటే అటవీ చట్టాల మేరకు చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది. ఏపీలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ భూ కేటాయింపులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. మీనాక్షి, హెచ్ఎంటీవీ మొదటి నుంచి చెప్పే విధంగానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లీలలు ఒక్కటొక్కటిగా ప్రభుత్వం వెలుగులు తీస్తుంది. అయితే హెచ్ఎంటీవీలో వచ్చిన కథనాలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం స్పందించి ఖచ్చితంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి గత ప్రభుత్వంలో ఏ అక్రమాలు జరిగినాయి, ఎంత మేరకు జరిగినాయి, ప్రజాధనం ఎంత మేరకు దుర్వినియోగం అయింది అనే అంశాల మీద అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వమనేసి స్పష్టంగా కోరారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడంతో ఫారెస్ట్ అధికారులు చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో ఉన్న ఫారెస్ట్ భూములు ఏవైతే కేటాయింపులు జరిగినా ఆ కేటాయింపులకు సంబంధించి వాస్తవాలు ఎన్ని, గత ప్రభుత్వంలో ఏ భూములు కేటాయించారు, వాటి విలువ ఎంత అనే పనిని పూర్తిగా విచారణ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటే షిర్డీ సాయి భూములకు సంబంధించి
వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఐటీ సెజ్కు కేటాయించిన భూములను సైతం రద్దు చేసి గత ప్రభుత్వంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు ఖరీదైన భూములను నామకే వాస్తు ధరకు కేటాయింపులు చేయడం జరిగింది. ఆ కేటాయింపులు కూడా చట్ట విరుద్ధంగా ఎక్కడా కూడా పూర్తి స్థాయి నివేదికతో పూర్తి స్థాయి లిఖితపూర్వకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, లిఖితపూర్వకంగా చట్టబద్ధమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టబద్ధమైన అంశాలకు ఎక్కడ లోను కాకుండా చట్ట వ్యతిరేకంగా షిరిడి సాయికి మొత్తం ధారాగతం చేసినట్టు స్పష్టంగా ఆధారాలు జరుగుతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పులివెందులకు సంబంధించిన అడ్వకేట్ జయరామ్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఏదైతే షిరిడి సాయికి గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టారో ఆ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవాలనేసి, అదేవిధంగా వన్య ప్రాణుల సంరక్షణకు కేటాయించిన అటవీ శాఖ భూములను సైతం ఆక్రమణలు చేసుకొని కొన్ని కట్టడాలను నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి కనీసం అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించడం ఏందనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేసి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. దీంతో పాటుగా చూసుకుంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే కడప నగర సమీపంలోని 100 కోట్ల రూపాయలు విలువ చేసే 42 ఎకరాల పైబడి భూమిని కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు గత ప్రభుత్వంలో కట్టజెప్పటం, అప్పజెప్పే క్రమంలో కూడా ఏవైతే రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్లు వీటన్నిటికి సంబంధించిన ఒక ఉప కేంద్రాన్ని, అదేవిధంగా తయారీ కేంద్రాన్ని నిర్మిస్తామనేసి ఏదైతే అగ్రిమెంట్ ద్వారా భూములను కేటాయించుకున్నారో అందుకు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు చేయకపోగా చట్ట వ్యతిరేకంగా చట్టబద్ధంగా లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టడం పై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి మొదటి నుంచి హెచ్ఎంటీవీ దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా షిరిడి సాయి లీలల మీద ప్రత్యేక కథనాలు దాదాపు వరుసగా ఇస్తున్నప్పటికీ ఇచ్చిన కథనాలను ప్రభుత్వం కూడా మొదట స్పందించకపోయినా కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే హెచ్ఎంటీవీలో వచ్చిన కథనాలు ఉన్నాయో వీటన్నిటిలో క్షుణ్ణంగా పరిశీలించి అవాస్తవాలు ఎమరికి ఉన్నాయని చూసి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి వీటి మీద స్పందించారు. ఖచ్చితంగా ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వంలో ఆక్రమించుకుందో 1000 కోట్ల రూపాయల భూములను, అదేవిధంగా అన్యాయంగా ఎక్కడ అభివృద్ధి నాసిరకం పనిముట్లను అప్పగించి నాసిరకం పరికరాలను అప్పగించి ప్రభుత్వం నుంచి 1000 కోట్లు దోచుకుందో అన్నిటి మీద కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలనేసి అధికారులకు ఇప్పటికే తెలిసారు. అయితే తన ఉప ముఖ్యమంత్రి సొంత శాఖ అయిన ఫారెస్ట్ శాఖకు సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా ఫారెస్ట్ ల్యాండ్లో అక్రమ కట్టడాలతో పాటు ఫారెస్ట్ సెజ్ భూములకు సంబంధించి కాంపౌండ్లను కూడా చెల్లాచెదురు చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలనేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. అయితే మరి 2-3 రోజుల్లో చూసుకుంటే షిరిడి సాయి లీలలు మరిన్ని బయటికి వెలికితీసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం కూడా గతంలో చూసుకుంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు అప్పనంగా అప్పజెప్పిన భూములను, అదేవిధంగా ఎలక్ట్రికల్ విద్యుత్ పరికరాలు నాసిరకమైన పరికరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గతంలోనే ఆందోళనలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ విధంగా అధికారం లేనప్పుడే పూర్తి స్థాయిలో షిరిడి సాయి అక్రమ కన్స్ట్రక్షన్స్కు, అదేవిధంగా అక్రమ వ్యాపారాలకు సంబంధించి అడ్డుకోవాలనేసి గత ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన ప్రతి వ్యవస్థని, అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగపాలు చేయకుండా గతంలోనే తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళన చేపట్టింది. అదే తరహాలో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా క్షుణ్ణంగా షిరిడి సాయి అసలు ఏ విధమైన అక్రమాలకు పాల్పడ్డారు, గత ప్రభుత్వంలో ఏమేం చేశారు అనే అంశాల మీద ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదటగా తన శాఖ నుంచి మాత్రం శాఖ పరిధిలో ఏ భూములు ఆక్రమించుకున్నారో ఆ భూముల విలువ ఎంత, అక్రమంగా కట్టడాలు ఎక్కడెక్కడ చేశారనే అంశాల మీద కూడా అధికారులు నివేదిక ఇవ్వాలని తెలియజేశారు. అయితే పూర్తి స్థాయిలో మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.